వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. నేను లుంబిని పూచల. టీజీపీఎస్సీ కండక్ట్ చేసి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా హోప్స్తో ఉన్నారనమాట. అట్ ద సేమ్ టైం ఐ నో మీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ చాలా ఉండే ఉంటాయి. సో ఆ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు అమేజింగ్ ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు. తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ కోసం వీ హ్యావ్ మహేందర్ రెడ్డి సార్, అలాగే వీ హ్యావ్ వెంకటేష్ సార్ ఫర్ ఎకానమీ, అండ్ ఎస్ఎన్టీ కోసం వీ హ్యావ్ భరత్ సత్తార్ సార్. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అట్ ద సేమ్ టైం జనరలైజ్డ్గా ఒక ప్రాపర్ వ్యూ కోసం ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మహేందర్ రెడ్డి సార్, సో తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో. సో టైంతో పాటు సిలబస్లో వచ్చే చేంజెస్ కానీ అవన్నీ కూడా సో ఎలా అడ్రస్ చేస్తారు అండ్ స్టూడెంట్స్కి ఎలా గైడెన్స్ ఇవ్వబోతున్నారు? నోటిఫికేషన్స్ అనేటివి కొన్ని నెలల్లో ఉండబోతున్నాయి అనేది మనకు తెలుసు. సో దానికి అనుకూలంగా మనం పేపర్లో చూస్తున్నది కూడా కొన్ని సిలబస్లో చేంజెస్ అనేది వింటూ ఉన్నాం. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం సిలబస్లో మార్పులు ఉండవు, కానీ దాని అడ్జస్ట్మెంట్స్, అలైన్మెంట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఉన్న సిలబస్ని అయితే మీరు ముందు చదవడానికి ట్రై చేయండి. సో ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అనేది రెండు అనుకున్నాం. తెలంగాణ హిస్టరీ అనేది చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది. తెలంగాణ మూమెంట్ కూడా ఉంటుంది, కానీ అది పేపర్గా ఉంటుందా లేకపోతే ఏమైనా ఒక పేపర్లో ఫిట్ చేస్తారనేది తర్వాత అఫీషియల్గా మనం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇది ఒక స్టెప్ అయితే. రెండవది, ప్రిపరేషన్కి సంబంధించింది ఏముండాలి అనే దానికి చూస్తే, మనకు తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత, సిలబస్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రూప్ 1కి సంబంధించి ఒకటే ఒక ఎగ్జామ్ జరిగింది. ముఖ్యంగా మెయిన్స్. ప్రిలిమ్స్లు 3 జరిగాయి, సరే అవి డిఫరెంట్ ఇష్యూస్ తోటి అవి జరిగింది, కానీ మెయిన్స్ అయితే ఒకటే జరిగింది. ఇప్పుడు వచ్చిన మెయిన్స్ క్వశ్చన్స్ కనుక మీరు చూస్తే, మామూలుగా మనం ఏదో ఓల్డ్ సిస్టమ్ లాగా డిగ్రీ గైడ్ ఒకదాన్ని చదువుకోనో లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్న టెస్ట్ పేపర్ చదివో గ్రూప్ 1 ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తా అన్నది మాత్రం కుదరకపోవచ్చు. రెండవది, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ను కూడా మీరు చాలా సూక్ష్మంగా కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే యూ షుడ్ ప్రిపేర్ ఎట్ మైన్యూట్ లెవెల్, బట్ బిఫోర్ ద ఎగ్జామ్ యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ మ్యాక్రో లెవెల్. రెండిట్లో చేయాలి. మైక్రో అండ్ మ్యాక్రో సిస్టమ్ అనే దాన్ని మాత్రం మనం ఫాలో అవ్వాలి. ఇనిషియల్గా మీరు సెలెక్టివ్ ప్రిపరేషన్కి పోవద్దు, కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ చేయండి. తర్వాత కాలంలో మీరు సెలెక్టివ్ ప్రిపరేషన్కి వెళ్ళడం అనేది బాగా జరుగుతుంది. పైగా మీకు తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ అనే వరకే ఆ సిలబస్ చాలా వ్యాస్ట్. నిజానికి శాతవాహనులు లేదా పూర్వ యుగం, అంటే శాతవాహనులకు ముందు అసలు మానవుడు అనేవాడు తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు ఉద్భవించాడు అన్న నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతే 2014లో స్టేట్ ఫార్మేషన్ వరకు మనం చదవాల్సి వస్తుంది. సో దీంతోపాటు మరొకటి ఇక్కడ ఇంటర్లింకింగ్గా ఉన్నది కనిపించేది ఏంటంటే, తెలంగాణ సొసైటీ చాలా ఇంటర్లింకింగ్ అయింది మీకు. ముఖ్యంగా పేపర్ 6లో కనుక మీరు ఫస్ట్ యూనిట్ చూసుకుంటే, తెలంగాణ కులాలు కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ ఫెస్టివల్స్ కానీ, తెలంగాణ జాతరలు కానీ, ఇవి మళ్ళీ మనకు అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటివి బహుశా మాడిఫై అవ్వచ్చు తప్ప మీరు వేగ్గా మొత్తం సిలబస్ మారుతుంది అనేది మాత్రం అనుకోవట్లేదు. మీరు అడిగినట్లుగా సిలబస్లో బుక్స్ ఏమి చూడాలన్న దానికి వీలైనంత వరకు రికమెండెడ్ బుక్స్ వైపే చూడండి. గైడ్లు కాకుండా కొంచెం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. పైగా ఈ టెక్స్ట్ బుక్స్ కూడా ఎటువంటివి ఉండాలంటే, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు రాసినవి, కనీసం డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ లాంటి వాళ్ళు రాసినవి చూడండి, కానీ మరీ నార్మల్ మెటీరియల్ వైపు మాత్రం మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఇది ఒక మిత్ ఉంది, లాస్ట్ టైం ర్యాంకర్ రాసిండనో, ఇంతకుముందు ఇది జరిగిందనో. అట్లా కాకుండా కొంచెం స్టాండర్డ్ అనేది ప్రిపేర్ అయితే కొంచెం బెటర్. అది. సో ప్రజెంట్ సినారియోలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కమింగ్ అప్ నోటిఫికేషన్లో ఛాలెంజెస్ పెరిగితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు స్టూడెంట్స్. సో వాట్ యూ సే అబౌట్ దట్? గ్రూప్ 1 గ్రూప్ 2 అనే కాదు, అసలు కాంపిటేటివ్ ఎగ్జామే ఒక ఛాలెంజ్. ఇంకా మనం ఇంకా డెప్త్కి వెళ్ళి ఫిలాసఫీలో చర్చిస్తే హ్యూమన్ లైఫే ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు కొత్త ఛాలెంజెస్ ఏంటంటే, వీ కెన్ కేటగిరైజ్ స్టూడెంట్స్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ దట్ వన్ సీనియర్, సెకండ్ వన్ ఈజ్ జూనియర్, లేదా వెరీ ఫ్రెష్ క్యాండిడేట్ అందాం. జూనియర్ అనడం కంటే సీనియర్కున్న అడ్వాంటేజు, సీనియర్కున్న డిసడ్వాంటేజ్లు జూనియర్కు సేమ్ ఉన్నవి ఏంటని చూస్తే, వీళ్ళలో సీరియస్నెస్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. నాన్ సీరియస్ గురించి మనం మాట్లాడడం అనే సమయం వేస్ట్ ఇద్దరికి. సీరియస్ ఉన్న క్యాండిడేటు బై అన్ఫార్చునేట్ లేదా సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యి మళ్ళీ ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఒక కేటగిరీ. రెండవది ఏంటంటే, అనుకున్న సర్వీస్ రాకుండా కొంచెం సర్వీస్ మిస్ అయ్యి రాసేవాళ్ళు ఒక కేటగిరీ కనిపిస్తారు ఇందులో. మళ్ళా ఇక్కడ కనుక మీరు చూస్తే ఏంటంటే, సీనియర్నే కనుక మనం తీసుకుంటే ఆల్రెడీ మీకు ఒక ఫౌండేషన్ అనేది వచ్చి ఉంటుంది. ఎంతో కొంత రాకుండా మీరు ఈ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అవ్వడమో లేదా జాబ్కు దగ్గరగా రావడమో లేదా మీరు అనుకున్నది కాకుండా నార్మల్ సర్వీస్ రావడం అనేది జరగదు.
ఫస్ట్ మీరు బేసిక్స్ అనేవి కొంత క్లియర్ అయి ఉన్నాయి, దాన్ని అప్డేట్ చేసుకోండి ఫస్ట్. రెండవది సరైన మెంటార్ని ఎన్నుకోండి. అన్ని పేపర్లకు మీరు కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు సీనియర్ అయితే, బట్ వెళ్తే మంచిదే, నేను కాదనట్లేదు, దాని గురించి మీ పర్సనల్. కానీ మీరు ఏ పేపర్లో వీక్ ఉన్నారో దాన్ని మాత్రం మీరు స్ట్రెంథెన్ చేసుకోండి. కానీ ఆల్రెడీ మీరు స్ట్రెంత్ ఉన్నదాన్ని నెగ్లెక్ట్ అసలు చేయదు. మనకున్న వీక్నెస్ ఏంటంటే ఈసారి నాకు పేపర్ 6లో బాగా మార్కులు వచ్చాయి, పేపర్ 4 and 2లో తగ్గాకబడి దాన్ని ఫోకస్ చేద్దామంటే నెక్స్ట్ టైం పేపర్ 2 and 4లో వచ్చి 6 మొత్తం పోవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంటుంది. రెండవది ఇంకోటి కూడా మీరు రిమూవ్ చేసుకోవాల్సిన సీనియర్లో ఏంటంటే పేరెంట్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది మీకు. ఎగ్జాంపుల్ మీరు లైఫ్ సైన్సెస్ రిలేటెడ్గా వచ్చిన వానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం సులభంగా అనిపిస్తుందేమో, కాబట్టి దీనికి కొంచెం నేను టైం తక్కువ ఇచ్చి కూడా సోషల్ సైన్సెస్కి ఎక్కువ ఇద్దామంటే అసలు ఈ సైన్స్లో మొత్తం పోయినోళ్ళే ఉన్నారు. ఓల్డ్ సిస్టంలో మీరు చూసినప్పుడు 150 మార్క్స్ డాటా ఇంటర్ప్రిటేషన్కి ఉండేది. మీకు చాలా ఓపెన్గా చెప్పేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్కరు అప్పుడు రాసేటప్పుడు ఏమనుకునేదంటే నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాబట్టి డాటా ఇంటర్ప్రిటేషన్లో మ్యాక్సిమం మార్కులు వస్తాయంటే మినిమం మార్కులు వాళ్ళకే వచ్చినాయి. ఎవరికి మ్యాక్సిమం వచ్చినామంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలామందికి 120, 130 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. కారణం ఏంటంటే ఇయర్ రిక్వైర్డ్ ప్రాక్టీస్. అంటే దానికి ఏం కావాలి, ఒక్కొక్క దానికి ఒక మెథడాలజీ ఉంటుంది. ఇది ఒక్క సబ్జెక్ట్ కాదు, 10 సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. 10 రకాలుగా మన ప్రిపరేషన్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరితో ఒకరి సహాయం అనేది కావాలి. ఇది సీనియర్కి. జూనియర్కి వచ్చే వరకు మీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏం తెలియకపోవడం పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఎవరో ఒకరిని నమ్మి ఒక దగ్గర ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరైన రీతిలో కనుక మీకు గైడెన్స్ దొరికితే మీరు చక్కగా ముందుకెళ్తారు. ఎందుకంటే ఆఫ్ అయితే మీకు తెలియదు. పాతగా మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో కథ చెప్పేది, సార్ నేను ఆల్రెడీ సగం డ్యాన్స్ నేర్చుకున్నాను, నాకు ఇంకా మీరు కొంచెం నేర్పగలిగితే నేను పర్ఫెక్ట్ డాన్సర్ అయిపోతాను అంటారు. సగం నేర్చిన వాడికి ఎవడు చెప్పలేడు, ఎందుకంటే మనం చెప్తుంటే వాడు ఇంకొక దాని ప్రయత్నం చేస్తాడు. ఆల్రెడీ నాకు తెలుసనే నిర్లక్ష్యం కూడా ఉంటుంది. కానీ ఈ ఫ్రెష్ క్యాండిడేట్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ డోంట్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా మీరు ఆ ఫ్రెష్ క్యాండిడేట్కి ఏంటంటే కొత్తగా వచ్చి ప్రాపర్ బుక్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ కోచింగ్ సెంటర్ ప్రాపర్ గైడ్ కనుక మీకు దొరికితే చాలామంది ఫ్రెష్ క్యాండిడేట్స్కి వస్తాయి. మీరు చూడండి సివిల్ సర్వీసు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో చాలామందికి వస్తుంది, కొంతమందికి 6-7 వరకు వెళ్తున్నారు. సీరియస్నెస్ ఉన్నవాడు 6-7 వరకు కూడా ఎందుకు వెళ్తున్నాడు అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మెంటార్షిప్. ఈ రెండు అనేది జూనియర్ కనుక తీసుకోగలిగితే సీనియర్ కంటే చాలా మంచి టేకాఫ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, రిసీవింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సోషల్ ఆబ్లిగేషన్స్ ఉండవు. కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ సీనియర్కి చాలా ఉంటాయి. 4 ఏళ్ళు అయింది 5 ఏళ్ళు అయింది ఏం చేసావురా అని అడుగుతారు. లేదా ఎవడో సమీప బంధువుల వాళ్ళ కానిస్టేబుల్ అయిపోయాడు అనుకోండి, నీకంటే 10 ఏళ్ళు చిన్నవాడు వాడు కానిస్టేబుల్ నువ్వేం చేసావు అంటాడు. సో ఈ ఆబ్లిగేషన్స్ నీకు ఉండవు కాబట్టి నువ్వు పాజిటివ్ సైన్ ఉంటావు. జూనియర్కి సీనియర్కి ఇక్కడ ఇంకొకటి కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ అఫైర్స్ అనగానే ఒక పేపర్ చదవడానికి ఒక రోజంతా పడుతుంది, అందులో సెలెక్టివ్గా నీకు ఏది ఎగ్జామ్కి అవసరం అనేది చూసుకోవాలి. సో పర్సనల్గా మీరు ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది.